రాజ్యాంగం రాసిన సందర్భంలో నిజాయితీగా ఈ లోకం ఉంటుందని భావించారు. ఇట్లాంటి దరిద్రం ఉంటుందని భావించలేదు. కేజ్రీవాల్ విషయం చూడండి. ఇప్పుడు ఇదివరకు సంప్రదాయం అన్న కొనసాగింది. ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు వస్తే వాళ్ళు రాజీనామా చేసి వేరే వాళ్ళని ఆ పోస్టులో పెట్టడం అని. అది పోయి ఏది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. అది పోయి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో జైల్లో కూర్చున్నాడు. కాబట్టి ఆయన చేతిలో ఏ శాఖలు లేవు కాబట్టి, ఇంకోటి అది లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన కాబట్టి నడుస్తుంది. మామూలుగా అయితే కనుక ప్రతి నిర్ణయం ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడు ఏమైపోయి ఉండేది పరిస్థితి. ఇప్పుడు చూస్తే కేజ్రీవాల్కి సంబంధించి ఇంకా ఏం చేయాలో సుప్రీంకోర్టుకి అర్థం కావట్లేదు. మద్యం కుంభకోణం కేసులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ల ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి పొందామని ఆల్రెడీ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బజేజాకి సిబిఐ శుక్రవారం చెప్పింది. కేజ్రీవాల్కి జూన్ 26న సిబిఐ అరెస్ట్ చేయడం, కేజ్రీవాల్ పాఠకులను ప్రశ్నించేందుకు అవసరమైన అనుమతుల కోసం 15 రోజులు సమయం ఇస్తున్నట్టు ఈ నెల 12 న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు అనుమతి పొందినట్టు సిబిఐ చెప్పింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 27తో ముగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నించాలి కాబట్టి. సిబిఐ తన అరెస్ట్ చేయడానికి సవాల్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్ మీద విచారణ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. దీంతోపాటు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను అదే రోజు పరిశీలించనుందని చెప్పింది. కాబట్టి ఈ లోపుగానే సిబిఐ విచారించేసేయాలి. విచారించేసిన తర్వాత బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.